సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి నూరంతల పంట నవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నామో పరమ తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు నుంచి మనం విత్తుట కోయిట అనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము, అంటే విత్తే కాలం కోసే కాలం ఉండక మానవు అని చెప్పి ఆదికాండం 8:22లో దేవుడు చెప్పిన మాటను బట్టి ఈరోజు మనం ముందుకెళ్చి ఉన్నాం. మానవుడు అతి సులభంగా మోసపోతున్నాడు. ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత విశ్వాసులకు అలాగే అవిశ్వాసులకు కూడా గుడ్డిదనాన్ని కలుగజేశాడు. ఆ గుడ్డిదనం పోవాలంటే మరి చీకటిలో వెలుగునిచ్చేటువంటిది నీ వాక్యమే నా పాదాలకు దీపం అని ఉంది. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి సత్యాన్ని మనం ఈరోజు గ్రహించబోతున్నాం. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఈ ఒక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యం మీరు తెలుసుకుంటే ఆర్థికంగా ఆత్మీయంగా ఎన్నో విషయాల్లో బయటపడతారు. అసలే ఈ రోజున మీరు చాలామంది వేసుకునే ప్రశ్న ఏంటంటే, నా జీవితం ఈ రోజుని స్థితిలో ఎందుకుంది తెలుసా? ఆలోచించుకోండి ఒకసారి. మీ జీవితం ఈ రోజున మీకు ఈ స్థితిలో ఎందుకున్నది? చాలామంది జీవితాల్లో కొన్ని సంఘటనలు ఎందుకు సంభవిస్తున్నాయో తెలియదు. గలిబిలికి లోనైపోతున్నారు. వాటికి రకరకాల కారణాలు తెలుపుతారు. కొంతమంది ఏమంటారంటే వాస్తు దోషం అండి అంటారు. కొంతమంది ఏమో ఆ గ్రహాల స్థానాల వలన వస్తుందండి. కొంతమంది ఏమో దురదృష్టం అండి, కర్మ అండి, తలరాత అండి, ఆ తలరాతని ఎవరు మార్చలేరు అనేటువంటి అభిప్రాయాలకి వచ్చేసారు చాలామంది. ఇవన్నీ కూడా నీకు సరిగా అనిపించినా కానీ అవి సరి అనేవి కావు, నిజముగా కానే కావు. అవి నిజము కానే కాదు మీరు అనుకున్నటువంటిది. ప్రియులారా గమనించాలి, అవి నిజము కానే కాదు. మీరు అనుకుంటూ ఉన్నారో అది సత్యమని, కానీ అది సత్యము కాదు, నిజము కానే కాదు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి మీ జీవితంలో మీరు ఉన్నటువంటి స్థితి మీకు సంతృప్తికరంగా ఉన్నదా? ఇప్పుడు మీరు జీవిస్తున్నటువంటి జీవితం ఎలా ఉన్నది? ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రజెంట్ లైఫ్? మీ యొక్క ప్రస్తుత జీవితాన్ని బట్టి మీరు సంతోషంగా సంతృప్తిగా ఉన్నారా? ఒకవేళ నీ జీవితం నీకు అంత సంతృప్తిగా లేనట్లయితే దానికి కారణం నీకు తెలుసా? గడిచిన సంవత్సరాల్లో నీ యొక్క ఆలోచనలు, మాటలు, క్రియలు, నిర్ణయాలు, వాటి యొక్క ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఆమేన్. వింటున్నారా? పంట ఎలాగొస్తుంది? విత్తనాన్ని బట్టి. గతంలో వేసిన విత్తనాన్ని బట్టి ఈరోజు నువ్వు పంటను కోసుకుంటావు. ఇది చాలా సత్యం, ఇది చాలా సత్యం, ఇది చాలా సత్యం. సో ఈ రోజున మరి ఈ యొక్క నీవు అనుభవిస్తున్నటువంటి జీవితం గతంలో నీ విత్తిన విత్తనము, దానికి నువ్వు కోసుకుంటున్న పంట. చాలామందికి ఈ విషయాన్ని వినటానికి, అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు. సత్యము ఒకవేళ మనలను బాధ పెట్టినా కానీ అది సత్యము కాక తీరదు. మంచి చేదుగా ఉంటుందంట. యథార్థవాది ప్రజావిరోధి అంట. ఉన్న మాట ఆడితే ఊరుకు దూరంగా పెడతారంట. అంటే గమనించాలి, మంచి ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. కాబట్టి సత్యం అనేటువంటిది ఒకవేళ నిన్ను బాధ పెట్టేసినా కానీ అది సత్యము కాక తీరదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గమనించాలి. ఇక్కడ మరి వ్యవసాయం చేసేటువంటి వారికి ఒకవేళ ఐడియా ఉంటే, ఒకవేళ వ్యవసాయం చూసినట్లయితే, చేసినట్లయితే నేను చెప్పే విషయాలు చాలా బాగా అర్థమవుతాయి అన్నమాట. వాస్తవానికి ఈ యొక్క వ్యవసాయంలో జరిగేటువంటి నియమాలకి, మానవ జీవితంలో జరిగేటువంటి నియమాలకి చాలా పోలికలు ఉంటాయి. అందుకే ఈ యొక్క వ్యవసాయంలో జరిగేటువంటి నియమాలను తీసుకొని మనిషి యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో దాటిని తెలియజేశాడు. దేవుడు మనకి సహాయం చేయటానికి మన లోపాలను చూపిస్తాడు, కానీ మనలను నిందించట కొరకు కాదు. ఈ సత్యాన్ని గ్రహించాలి. అద్దం మనలో ఉన్న లోపాన్ని చూపించేది మనం సరి చేసుకుంటామని, అంతేగాని మనల్ని నిందించడానికి కాదు. అలాగే దేవుడు వాక్యం అనేటువంటిది దేవుడు మనకి ఏం చేస్తాడంటే లోపం చూపించేది ఎందుకంటే సరి చేయటానికి. ఆమేన్. ఈరోజు నా కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను, జాగ్రత్తగా వినండి. నీ జీవితం పాడైపోయిందా? నీ భవిష్యత్తు అంధకారంగా ఉందా? నీ మనసు అస్థిరమైనటువంటి భయం చేత ఆందోళన నింపబడిందా? పలు విధాల వ్యాధుల చేత నీ శరీరం నాశనమైపోతుందా? నీ వ్యాపారం దివాళా తీసిందా?
ఆర్థికంగా అప్పుల ఊబిలో ఇరుక్కుపోయారా? కుటుంబ సమస్యలతో విసిగిపోయారా? చనిపోవాలనిపిస్తుందా? మోసపోయారా? అనేకుల చేత మోసగించబడ్డారా? గురి లేనటువంటి, అర్థం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా? నీ జీవితంలో సర్వము కోల్పోయారా? నీ జీవితం ఇంక ఎప్పటికీ బాగుపడలేనంత పాడైపోయిందని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఈ రోజున ఇక నుంచి ధ్యానించే విషయాలన్నీ నీ కొరకే. విత్తుట కోయుట నియమాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే కోల్పోయిందంతా కూడా మళ్ళా సమకూర్చుకుంటావు. హల్లెలూయా! దావీదు రిస్టోర్ ఎవ్రీథింగ్ అంట. దావీదు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి దక్కించుకున్నాడంట. యాకోబు 14:1 చూసినట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ఆమేన్. చాలాసార్లు మానవుడు దేవుని ఎరుగక, ఆయన మనసును తెలుసుకొనక ఆయనకు మొర్రపెట్టుట మానేస్తాడు. మొర్రపెట్టడు, దేవుని ఆధారం చేసుకోడు. యెషయా గ్రంథం 64:7 చూసినట్లయితే, నా నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడనూ లేకపోయెను. ఓ ఏమిటండి ఈ మాట? నా నామాన్ని బట్టి మొర్రపెట్టువాడు ఒకడు కూడా లేకపోయాడు. నిన్ను ఆధారం చేసుకునేటికి తనను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒకడునూ లేడు. వింటున్నారా? మొదటి సమూయేలు 36 చూసినట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. వింటున్నారా? ఒకసారి దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. మనకి ఏదైనా కోల్పోతే వెంటనే మనసుకు బాధ కలిగి దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. దావీదు కూడా ఏడుస్తున్నాడు. ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు. అయితే యేసయ్యను బట్టి తనను తాను ప్రోత్సహించుకున్నాడు, ఆయనకు మొర్రపెట్టాడు. ఆయన స్వరమును విని ఆయన నడిపింపు ప్రకారం ముందుకు వెళ్ళిపోయాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని మరలా సంపాదించుకున్నాడు. హల్లెలూయా! సైతాను గడి వలన, సాతాను మనుషుల వల్ల, నీ యొక్క అజ్ఞానం వల్ల, లేకపోతే నీ జీవితంలో మరి ఏ విధంగానైతేనేంటి నిరాకారంగా, శూన్యంగా మారిపోయినా కూడా నీకు నిరీక్షణ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా! సామెతలు 24:14 చూసినట్లయితే, నీ ఆత్మకు జ్ఞానము దొరికిన యెడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ఆమేన్. నేను ఎల్లప్పుడూ కూడా చెప్తూ ఉంటుంటాను, ఈ విషయాన్ని మీరు గమనించాలి. నీవేమైనా కోల్పోవచ్చేమో కానీ నీ భవిష్యత్తుని గురించినటువంటి ఆశ, నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు. యోబు సమస్తాన్ని కోల్పోయాడు కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు, నిరీక్షణ కోల్పోలేదు, ఆశను కోల్పోలేదు. నా విమోచకుడు సజీవుడు అని చెప్పి దేవుని గురించి చెప్తానే ఉన్నాడు. విలాపవాక్యాలు 3:18-21 మీరు చూడొచ్చు. నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని, నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది అని విలాపవాక్యములు 3:18-21 నేను చదివాను. ప్రియులు గమనించాలి, అందరూ నిన్ను ఒక ఓడిపోయిన వ్యక్తిగా, దరిద్రుడిగా, దరిద్రురాలుగా, ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారా? అయితే జాగ్రత్తగా వినండి. నీవు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని ఆధారం చేసుకుని ఉంటే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. మీ దుఃఖమంతా కూడా సంతోషంగా మార్చబడుతుంది. హల్లెలూయా! నాట్యంగా మార్చబడుతుంది. కీర్తన 146:5 చూసినట్టయితే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. యోహాను సువార్త 16:20 దేవుడు చెప్తున్న మాట, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఈరోజు ఎవరో దుఃఖంలో, బాధలో, సమస్యలో, ఇబ్బందులు ఉన్నారేమో, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఇది చాలా స్పష్టంగాను. నీ జీవితం తృప్తికరంగా మార్చబడగలిగినటువంటి దేవుడు, మార్చగలిగినటువంటి దేవుడు, మార్చినటువంటి దేవుడు ఉన్నాడు. యెషయా 58:11 చూసినట్లయితే, యెహోవాని నీ నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నేను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. సామెతలు 18:20. నీ జీవితాన్ని బట్టి నీవు అత్యధికంగా సంతోషించే గడియ నీకు అతి సమీపంలో ఉన్నది. నీ డోరు తడుతూ ఉన్నది. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నువ్వు సంతోషించగలుగుతావు. ఇలా గమనించాలి. కాబట్టి ఈ రోజున విత్తుట కోయట అనేటువంటి అంశం ద్వారా నీ జీవితంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని మీరు వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా.
చాలా జాగ్రత్తగా వింటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. చాలామందికి దేవుని కార్యాలకు, దెయ్యం కార్యాలకు తేడా తెలియదు. దేవునికి, దెయ్యానికి తేడా తెలీదు. మంచికి, చెడుకి తేడా తెలియదు. ఎవరు మంచో, ఎవరు చెడో తెలీదు. ఒక పాట పాడుతూ ఉంటాం మనం. ఏంటంట? ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా. ఈ పాట పాడకూడదు. ఆ? వింటున్నారా? అయ్యో, చాలాసార్లు పాడుతూనే ఉంటుంటారు కదా. ఏంటి? ఎన్ని జరిగినా జరిగేది దేవుని చిత్తమాట అనుకుని వారి జీవితాల్లో ఈ భూమిపైన జరిగేటువంటి కార్యాలన్నిటికీ దేవుడే కారణం అనుకుంటూ పొరపాటు పడుతూ రాజీ పడినటువంటి జీవితాన్ని జీవిస్తూ అటువంటి పాటలు కూడా పాడుతున్నారు చాలామంది. ఇందులో తప్పేమున్నది బ్రదరు అంటే, ఎన్ని జరిగినా అంటే సడన్గా నీ పిల్లోడు చచ్చిపోతే దేవుడి చిత్తమని ఎలాగనుకుంటున్నావు? దేవుడు 120 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే వాడు యాక్సిడెంట్లోనో ఏదో విధంగా చనిపోతే నువ్వు ప్రొటెక్షన్ పలకుండా నేను చనిపోతాను, నా జీవితం ఇంత అని నువ్వేదో పలికేస్తే ఆ మాటల ఫలితం నువ్వు అనిపిస్తున్నావు. అదే సామెతల 18:20, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందుతాడంట. కాబట్టి నువ్వు పలుకుతూ ఉంటుంటావు. నీ బిడ్డల విషయంలో లేకపోతే ఏదో పలుకుతూ ఉంటుంటావు. నీకింతే, నీ బ్రతుకింతే, నీ జీవితం ఇంతే, నువ్వు పోతావురా, లేకపోతే నేను కూడా నా జీవితం ఇంతే ముగించబడిపోతుంది, నేను చనిపోతాను అనేటువంటి ఆ మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. కాబట్టి దేవుడు ప్రతిదానికి కారకుడు కాదు ప్రియులారా. వింటున్నారా? దేవుడు ఆజ్ఞాపించడం వేరు, అనుమతించడం వేరు. ఆజ్ఞాపించడం అంటే ఏంటంటే ఖచ్చితం అనమాట. అనుమతించినప్పుడు సైతానుగాడు వచ్చి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, అనుమతించాడు యోబు విషయంలో. అందుకని ఆజ్ఞాపించలేదు. ఆజ్ఞాపించడం అంటే ఇంకా ఖచ్చితంగా చేయవలసిందనమాట. అనుమతి ఏంటంటే సరే చూడు అన్నట్టుగానమాట. అంతేగాని దేవుడు ఆజ్ఞాపించడం నువ్వు నాశనం అయిపోతున్నావు అట్లా అది కాదు. దేవుడు అటువంటి వాడు కాదు. మన దేవుడు మంచివాడు. బైబిల్ గ్రంథం సైతాన్ని గాడిని ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. వింటున్నారా? 2 కొరింథీ 4:4 చూసినట్లయితే, దేవుని స్వరూపైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశించకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రలకు గుడ్డితనము కలుగజేసెను. మరి సాతానుగాడు ఈ భూమిపైన ఏలుతున్నట్లయితే యేసయ్య సిలువ కార్యం యొక్క ప్రయోజనం ఏమిటి? ఇంక యేసుప్రభువు ఎందుకు రావాలి? సిలువ ఎందుకు వేయాలి? ఇంకా సిలువ వేసాక కూడా సైతానుగాడు వేరితే మరి ఏంటిది అసలేని అని చాలామంది అనుకుంటారు. జాగ్రత్తగా గమనించాలి. సంఘము ఈ భూమిపై ఎక్కడా కూడా అపవాదికి అవకాశం ఇస్తాదో అక్కడ మాత్రమే సైతానుగాడు పరిపాలించగలుగుతాడు. వింటున్నారా? నువ్వు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడే పరిపాలించగలుగుతాడు. సంఘము ఎక్కడ వాని క్రియలను బంధించి వానికి అవకాశం ఇవ్వదో అక్కడ అపవాదిగాడు పని చేయలేడు. నువ్వు యాక్సెప్ట్ చేయనంతకాలం సైతానుగాడు నా కాళ్ళ కింద ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే సైతానుగాడిని నువ్వు తొక్కుపడతావో, సైతానుగాడిని నువ్వు మరి గద్దిస్తావో, వాడు దేవునికి లోబడి మీరు సైతాన్ని అపవాదిని గద్దించిన అప్పుడు వాడు పారిపోతాడంట. ఎందుకు పారిపోతాడు అంటే నువ్వంటే భయము. చూసావా? నువ్వంటే సైతానుగాడు భయపడేలా దేవుడు చేస్తే నువ్వేం చేస్తున్నావు అంటే సైతానుగాడికి నువ్వు భయపడుతున్నావు. వింటున్నారా? నువ్వంటే భయపడేలాగా సైతానుగాడికి దేవుడు చేస్తే, కార్యం చేస్తే అది మానేసి, అది వింట మానేసి సైతానుగాడికి నువ్వు భయపడేలాగా ఉంటున్నావు అంటే ఇది ఏం జీవితం అసలేని? ఇది గమనించాలి. మత్తయి సువార్త 18:18, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గమనించాలి ప్రియులారా, సైతానుగాడి కార్యాలు ఒకవేళ ఎక్కువగా నీకు కనిపిస్తూ ఉన్నాయి అంటే నీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, ఊరిలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే అక్కడ సంఘము ఎటువంటి చర్య తీసుకోకుండా, అధికారాన్ని ఉపయోగించకుండా నిద్రపోతుందని అర్థం అన్నమాట. మెలకువగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా తన యొక్క కార్యాలకి, అపవాది కార్యాలకి వ్యత్యాసం చూపించాడు. దేవుని కార్యం ఎలాగుంటుంది, అపవాది కార్యం ఎలా ఉంటుంది. డూప్లికేట్ ఎలాగో ఒరిజినల్ ఎలాగో తెలియలేనప్పుడు మోసపోతాం. డూప్లికేట్ని ఒరిజినల్ అనుకుంటాం. చూడండి, చాలామంది బట్టలు కొనేటప్పుడు, చీరలు కొనేటప్పుడు, వస్తువులు కొనేటప్పుడు సేమ్ ఒరిజినల్ లాగానే ఉంటాయి. అంతే తీసుకుంటారు, మోసపోతారు కదా. తీసుకుంటారు, మోసపోతుంటారు. కానీ ఈ రోజున ఒరిజినల్ ఏదో తెలుసుకోవాలి. నువ్వు
తెలియకపోతే మోసపోతావు. తెలియకపోతే మోసపోతావు. చాలా తేడా ఉంటుంది ప్రియులారా వాటికి వీటికి. మోసపోతావు. వ్యత్యాసం తెలుసుకోవాలి. మెలకుగా ఉండమంటున్నాడు దేవుడు. అందుకనే ప్రభు చాలా స్పష్టంగా తన కార్యాలకి అపవాది కార్యాలకి వ్యత్యాసం చూపించాడు. ఎలాగా? యోహాను 10:10 దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చింది కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. చూసారా, నేను జీవింపజేస్తే వాడు నశింపజేస్తాడు. ఇది అంటే దొంగతనాలు, హత్యలు, నాశనాలు, వ్యాధులు, సమస్యలు, కొరతలు, నష్టాలు ఇవన్నీ యేసయ్య కార్యములు కానే కావు. వింటున్నారా? దొంగతనం జరిగింది, అయ్యో దేవుని చిత్తం అనుకుంటే నువ్వు మోసపోయావు. సైతాన్ గడి పని అది. హత్య జరిగింది, ఎవరో నేను చంపేశారు, లేకపోతే ఏదో సేవకుని సడన్గా చంపేశారు, అయ్యో దేవుడి చిత్తం, దేవుడు పిలుచుకున్నాడు. రాంగ్ రాంగ్ రాంగ్. ఈ రోజున మనకి చాలామంది గొప్ప సేవకులు చనిపోయారు, లేకపోతే హత్య చేయబడ్డారు. అది దేవుడి చిత్తం అని చెప్పి చాలామంది నమ్మేశారు. నో 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 నో. గమనించాలి. ఏం చేస్తారంటే దొంగతనము హత్య చేయటానికి వస్తాడు. అది దేవుడు చేసింది కాదు. మనకు చూస్తాం, ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది సేవకులు చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మరి చాలామంది చంపబడ్డారు, హతసాక్షులుగా అయిపోయారు. ఇదంతా కూడా దేవుని చిత్తమని మీరు అనుకుంటున్నారేమో. నో 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 నో. వింటున్నారా? సైతానుడి పని ఏంటంటే వాడు దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. మరి దేవుడి పని జీవం ఇస్తాడు, జీవమని సమృద్ధిగా ఇస్తాడంట. నీకు 120 సంవత్సరాల లోపల చనిపోవటం దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి దొంగతనం సైతానుడి పని, హత్య సైతానుడి పని, నాశనాలు సైతానుడి పని, వ్యాధులు, సమస్యలు, కొరతలు, నష్టాలు, అబ్బో ఇవన్నీ సైతానుగడి చేస్తుంటే దేవుడు అనుమతించేశాడు, దేవుడి చిత్తంలో జరిగిపోయింది అనుకుని మీరు అనుకుంటే ఎంత మోసపోతున్నారో అర్థం చేసుకోండి. వీటికి కారణం దేవుడు కాదు, వాడు సైతానుగాడు. అన్నిటిలో సమృద్ధి కలిగినటువంటి జీవితమే యేసయ్య కార్యము. నీకు క్షేమం కలిగించే ప్రతి కార్యము యేసయ్య కార్యమే. నీకు నష్టము, బాధ కలిగించే ప్రతి కార్యము సైతానుగాడి కార్యమే. దేవుడు ఏదైనా చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆదికాండంలో దేవుడు, మరి ప్రియుల ఆదికాండంలో యొక్క దేవుని కార్యం ఎలా ఉంటాయో మనం తెలుసుకోవచ్చును. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చదివితే ఉంటుంది, పలుకగా ఆ ప్రకారం ఆయను, అది మంచిదని దేవుడు చూశాను. చదివారు మీరు ఈ మాటలో? ఏమని ఉంటుందండి? పలికితే కలిగిను, పలికితే కలిగిను, పలికిన ప్రకారం కలిగిను, పలికిన తర్వాత దేవుడు అన్నాడు మంచిది అని దేవుడు చూశాను. మంచిది అంటే దేవుడు ప్రతిరోజు విశ్వాసంతో మాటలాడి మంచి ప్రపంచాన్ని సృష్టించాడు. హల్లెలూయా. మంచిని సృష్టించాడు దేవుడు. మంచి చేసే దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచోడు. ఆదికాండం 1వ అధ్యాయం 4, 10, 18, 21, 25, 31 వచనాలు. ఒక్క అధ్యాయంలోనే చూసారా? 6 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. 4వ వచనంలో దేవుడు, ఆదికాండం 1:4, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఆదికాండం 1:10 చూసినట్లయితే దేవుడు ఆరెని నేలను భూమి అని పేరు పెట్టెను, జలరాశిగా ఆయన సముద్రాన్ని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూశాను. 18వ వచనం చూసినట్లయితే భూమి మీద వెలిగించుటకు పగటిని, రాత్రి నీలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూశాను. 20వ వచనం దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చరించి వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించెను, అది మంచిదని దేవుడు చూశాను. 25వ వచనం దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలనపాకు ప్రతి పురుగును చేశాను, అది మంచిదని దేవుడు చూశాను. 31వ వచనం దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. హల్లెలూయా. చాలా మంచిదిగా ఉండెను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఏ కార్యం చేసినా కూడా అది మంచి కార్యంగా ఉంటుంది. దేవుడు ఏ కార్యం చేసినా కూడా అది మంచి కార్యంగా ఉంటూ ఉన్నది. అంటే మనిషి యొక్క క్షేమం కొరకు చేయబడు ప్రతి కార్యం కూడా దేవుని ఆత్మలో నుంచి పుట్టినటువంటిదే. కొన్నిసార్లు దేవుడి కార్యాన్ని ప్రారంభించినప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. అయితే దేవుడు ఆ కార్యాన్ని సంపూర్తి చేసినప్పుడు
అది చాలా మంచిదిగా ఉంటుంది. కాబట్టి నీ జీవితం ఆత్మీయమైనటువంటి, మానసికమైనటువంటి, ఆరోగ్యమైనటువంటి, ఆర్థికమైనటువంటి కుటుంబ పరిస్థితులు చాలా బాగుండాలన్నది దేవుని చిత్తం. చాలా బాగుంటేనే అది దేవుని చిత్తం. ఉందా? ఫైనాన్షియల్ పరిస్థితి బాగుందా లేదా? మానసిక పరిస్థితి బాగుందా లేదా? టెన్షన్స్లో ఉన్నావేమో. ఆరోగ్యం ఎలా ఉన్నది? కుటుంబ పరిస్థితి ఎలాగ ఉన్నది? ఇవన్నీ కూడా చాలా బాగుండాలి. బాగుండటం కాదు, చాలా బాగుండాలి. అమ్మ వింటున్నారా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీ ఆధ్యాత్మికమైన జీవితం అద్భుతంగా ఉండాలి. మానసిక స్థితి సూపర్గా ఉండాలి. ఆరోగ్యం అద్భుతంగా ఉండాలి. ఆర్థికంగా నువ్వు అత్యున్నతమైన స్థితిలో ఉండాలి. కుటుంబం శాంతి సమాధానాలతో ఇది దేవుని చిత్తం. హల్లెలూయా. ఒకవేళ ఇలా లేకుంటే అపవాది ఏలుచున్నాడని అర్థం. నీ కుటుంబంలో ఇవేమీ లేవు అంటే అపవాదిగాడు ఏలుచున్నాడు, జాగ్రత్త. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ వెరీ గుడ్, ఇట్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. వింటున్నారా? కాబట్టి మొట్టమొదట నీవు ఏది దేవుని కార్యమో, ఏది అపవాది కార్యమో నీ మనసులో, హృదయంలో స్థిరపరచుకోవాలి. ఒకవేళ నీ జీవితం చాలా బాగుగా మంచిగా లేకుంటే నీవు రాజీ పడిపోవద్దు. హల్లెలూయా. ఈ యొక్క వర్తమానాన్ని జాగ్రత్తగా విని నీ జీవితాన్ని చాలా మంచిగా మార్చుకునేటువంటి అవకాశం ఉన్నది. ప్రతిరోజు ఈ యొక్క విత్తుట కోయిట వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుని చిత్తము కాని ప్రతి పరిస్థితిని ద్వేషించడం ప్రారంభించు. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఎదిరించు. నీ జీవితంలో ఉన్న ప్రతి ఆర్థిక సమస్యలను ఎదిరించు, ప్రతి మానసిక పరిస్థితులను ఎదిరించు, ప్రతి నిందను, ప్రతి బంధకాలను ఎదిరించండి. ఊరుకోవద్దు, ఒప్పుకోవద్దు, అంగీకరించొద్దు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎదిరించాలి, జయించాలి. మీ జీవితంలో పెను మార్పులు సంభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి ఈ యొక్క విత్తుట కోయిట అనేటువంటి వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.